హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని బాబాని కోరుకుంటున్నానండి. ఈరోజు మన పిల్లలకి మంచి అలవాట్లు, మంచి ఆరోగ్యం కావాలి అంటే తల్లిదండ్రులుగా మనం ఎలా ఉండాలి, వాళ్ళతో మనం ఎలా వాళ్ళు చేయిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మంచి అలవాట్లు వస్తాయి అనే దాని గురించి నా టాపిక్ అండి. మన పిల్లలకి మంచి అలవాట్లు రావాలంటే ఫస్ట్ మనం మంచి అలవాట్లతో ఉండాలి కదండి. మనం మంచి అలవాట్లతో ఉంటే పిల్లలకు కూడా మంచి అలవాట్లు నేర్పించవచ్చు. మంచి అలవాట్లు అంటే ఏం లేదండి, పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా మనం లేపగలిగితే వాళ్ళకి అన్ని పనులు చక్కగా టైం టు టైం అవుతాయి. వాళ్ళు కూడా అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ఎర్లీ మార్నింగ్ మనం 5 o'clock లేపాలంటే పిల్లల్ని నైట్ తొందరగా పడుకోబెట్టాలి కదండి. కానీ ఈ రోజుల్లో పిల్లలు త్వరగా పడుకునే పిల్లలు ఎక్కడైనా ఉన్నారా? ఫస్ట్ తల్లిదండ్రులే పడుకోరు కదండి త్వరగా. నైట్ 11, 12 వరకు ఫోన్లు చూస్తూ, టీవీలు చూస్తూ, అనవసరంగా టైం వేస్ట్ చేస్తూ నైట్ లేట్గా పడుకోవడం, లేట్ నైట్స్ పడుకోవడం, ఎర్లీ మార్నింగ్ లేవలేకపోవడం. దానివల్ల తల్లిదండ్రులే లేవలేరు, ఇంకా పిల్లలు ఎక్కడ లెగుస్తారండి? పిల్లలు కూడా లేట్గా పడుకొని ఏదో స్కూల్కి వెళ్ళే ముందు ఒక 10 నిమిషాల ముందు లేచి హడావిడిగా రెడీ అయిపోయి ఇంకా వాళ్ళని పంపించడం అనేది అది ఎంతవరకు వాళ్ళ ఆరోగ్యానికి మంచిదంటారు? ఓకే, లేస్తారు, స్నానం చేస్తారు, ఫ్రెష్ అయ్యి స్నానం చేస్తారు, తినేస్తారు, వెళ్ళిపోతారు. అంతవరకే మనం చూస్తున్నాం తప్ప పిల్లలు ఇన్నర్ క్లీనింగ్ అవుతుందా అండి? వాళ్ళకి అంత టైం మనం ఇస్తున్నామా? ఒక 10 నిమిషాలు అనేసరికి వాళ్ళకి టైం ఎక్కడ ఉంటుందండి? వాళ్ళకి లేచి బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇన్నర్ క్లీనింగ్ అవుతుందా లేదా మనం చూస్తున్నామా? కనీసం గమనిస్తున్నామా? వాళ్ళని అడుగుతున్నామా? అది ఏమీ చేయమండి. వాళ్ళు వెళ్తారు, ఫాస్ట్గా బ్రష్ చేసుకుంటారు, వస్తారు, తింటారు, రెడీ అయిపోతారు, వెళ్ళిపోతారు. అది కాదండి, వాళ్ళకి ఇన్నర్ క్లీనింగ్ కూడా అవుతుందా లేదా? దానికి మనం టైం ఎక్కడ ఇస్తున్నామండి? టైం ఇవ్వాలి అంటే వాళ్ళని ఎర్లీ మార్నింగ్ మనం లేపాలి. ఎర్లీ మార్నింగ్ లేపాలంటే నైట్ త్వరగా పడుకోబెట్టాలి. వాళ్ళకంటూ ఒక టైం టేబుల్ సెట్ చేయండి. దాని ప్రకారం చక్కగా వాళ్ళని కనుక పడుకోబెట్టడం, లేపడం అనేది టైం టు టైం చేయగలిగితే వాళ్ళకి టైము సెట్ అవుతుంది. చక్కగా వాళ్ళంతా క్లీన్గా లోపల కూడా ఇన్నర్ క్లీనింగ్ అవుతుంది. పిల్లలు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారు. అలా కనుక మనం నైట్ తొందరగా 9 o'clock కల్లా వాళ్ళని పడుకోబెట్టి ఎర్లీ మార్నింగ్ 5 o'clock మనం లేపితే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచిన తర్వాత వాళ్ళకి చక్కగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించి ఇంకా కాసేపు మెడిటేషన్ లాంటిది చేయించి తర్వాత వాళ్ళకి బాత్రూమ్కి అనేది టైం దొరుకుతుంది. మంచిగా మోషన్ అనేది కూడా అంతా క్లియర్ అవుతుంది. చక్కగా వెళ్ళిన తర్వాత వాళ్ళు స్నానం చేస్తారు, ఫ్రెష్గా ఇంకా టైం ఉంటుంది. చక్కగా 1 hour చదువుకోవచ్చు. చదువుకున్న తర్వాత మంచిగా రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించవచ్చు. అట్లా కాకుండా హడావుడిగా మనం వాళ్ళని ఏమీ చేయకుండా పంపిస్తే తినిపించి పంపించేస్తాము. తర్వాత వాళ్ళకి బాత్రూమ్ ప్రాబ్లం వచ్చింది అంటే చాలా ప్రాబ్లం కదండి. స్కూల్లో వచ్చినా లేదంటే వెళ్తున్నప్పుడు దారిలో కూడా వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అయితే అది ప్రాబ్లమే కదండి. అలా వద్దండి. పిల్లలకి మంచి అలవాట్లు నేర్పిద్దాం. మంచిగా చక్కగా వాళ్ళు మంచి అలవాట్లతో ఉన్నారంటే వాళ్ళ ఫ్యూచర్లో కూడా చక్కగా ఏదైనా సరే జీవితంలో ఒక మంచి క్లారిటీతో ఉంటారండి. అందుకే వాళ్ళని కూడా మంచి అలవాట్లు నేర్పిద్దాము. వాళ్ళని మంచిగా చూసుకుందాం. వాళ్ళకి ఒక మంచి టైం టేబుల్ అనేది సెట్ చేద్దామండి. ఆ టైం టేబుల్ కూడా నేను ఇప్పుడు చెప్తాను, వినండి. పిల్లలకి చక్కగా మనం లేపడం ఎట్లా అలవాటు చేస్తామో సాయంత్రం కూడా రాగానే వాళ్ళు వచ్చేసరికి చక్కగా ఏదో ఒక స్నాక్స్ రెడీగా చేసి పెట్టి ఉంచామంటే రాగానే చక్కగా కాళ్ళ చేతులు కడుక్కుని ఫస్ట్ స్నాక్స్ అన్నీ తిన్న తర్వాత చక్కగా స్నానం అది చేయించేసి వాళ్ళకి ట్యూషన్ ఉన్న పిల్లలైతే ట్యూషన్కి వెళ్తారు, లేదంటే ఇంటి దగ్గర ఉండే పిల్లలకైతే కాసేపు కూర్చోబెట్టి చదివించి 1 గంట అట్లా ఆడుకున్న తర్వాత మళ్ళీ ఎర్లీగా తొందరగా వాళ్ళకి 7:30 to 8 కల్లా మనం వాళ్ళకి డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసి వాళ్ళతో పాటు మనం కూడా కంప్లీట్ చేసుకుని 9 o'clock కల్లా వాళ్ళని పడుకోబెట్టేయాలండి. 9 o'clock కల్లా చక్కగా పడుకున్నారు అంటే పొద్దున్నే వాళ్ళు ఫ్రెష్గా లేవగలుగుతారు. అట్లా లేవడం వల్ల వాళ్ళకి ఆరోగ్యానికి మంచిదే. మంచి అలవాట్లు అనేది వాళ్ళకి వస్తాయండి. మంచి ఆరోగ్యం అనేది కూడా వాళ్ళకి వస్తుంది. అలా తల్లిదండ్రులుగా మనం చేయగలిగితే మెయిన్ తల్లి అలా చేయగలిగిందంటే పిల్లల్ని చాలా ఆరోగ్యంగా పెంచగలుగుతామండి. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. అందరూ ఇలా పాటిస్తారని, పిల్లల్ని మంచిగా ఆరోగ్యంగా మంచి అలవాట్లతో పెంచుతారని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.